నన్ను వాచ్మెన్ చేశారు కదా. ఏమిటి సుగుణ ఇలాగే? మళ్ళీ పెట్రోల్ రేట్ పెరిగిందంట. ఏ మేనేజర్ వచ్చిపోయినా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పాత మేనేజర్ ని ప్యాక్ చేసి పంపించేశాం. కొత్త మేనేజర్ ప్యాక్ చేసుకుని వస్తూ ఉన్నారు. సరే సరే నేను వస్తాను. పొలాచి పార్టీ వచ్చేసారు. నమస్తే సార్, మీరే కదా పొలాచి నుంచి వచ్చిన కొత్త మేనేజరు? సార్ నా పేరు సుగుణ. బ్యాంక్ లో నా గురించి చెప్పుండాలే. ఇక్కడికి వచ్చే బ్యాంక్ ఆఫీసర్లందరికీ ఇల్లు చూసి పెట్టేది నేనే. పాత మేనేజర్ ఇల్లు ఖాళీ చేసినందువల్ల ఇల్లంతా కొత్తగా పెయింట్ చేసి సిద్ధం చేసి పెట్టాను. నా భార్య దేవి, నా కూతురు వైరమణి. మీరు ఈ ఏరియాకి కొత్తగా వస్తున్నారు సార్? చాలా సార్లు వచ్చాను. ఈవిడ సొంత ఊరు ఈ ఊరే. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో నేను కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఏంటి చెప్పా పట్టకుండా ఏదేదో చేస్తున్నావు? ముందులారా, ముందు మీ కూర ఎంతో కరెక్ట్ గా చెప్పండి, ఆ తర్వాత కిందకి దింపండి. వాళ్ళని దించనివ్వండి, పర్లేదు. అయ్యో సార్, ఇది మీ ఊరు కాదు, మా ఊరు. ఇక్కడ దింపడానికి ఒక కూలి, ఏది దింపకుండా ఊరికే తమాషా చూస్తారే వాళ్ళకి ఒక కూలి. ఇది సరిపోదన్నట్టు మనల్ని కుశల ప్రశ్నలు అడిగి చాలా టార్చర్ పెడతారు, దానికి ఒక కూలి. ఇదంతా తెలుసుకునే ఆ దేవుడి ఏరియాకి ఒక పేరు పెట్టారు, గాడ్ వన్ కంట్రీ. ఈ ప్రపంచంలో ఒక్క పని కూడా చేయకుండా కూలి తీసుకునే కంట్రీ ఈ ఒక్క కంట్రీనే. కూలి ఎంతో చెప్పండి సార్. 10,000 ఇవ్వండి సార్. ఏంటి 10,000? అయితే ఓ పని చేయండి, ఈ సామాన్లన్నీ మీరే తీసుకెళ్ళండి. మేము ఆ డబ్బులకి కొత్తవి కొనుక్కుంటాంలే. 2,000 రూపాయలు ఇస్తాను. మీరు చేయకపోతే చెప్పండి, బండిని కాంపౌండ్ లో పెట్టి సారు నేను దింపేసుకుంటాం. మీరు తమాషా చూస్తూ ఉండాల్సి వస్తుంది. మీ రూల్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు? నేను అంతే సార్, మీరు త్వరగా దింపండి సార్. గాడ్ వన్ కంట్రీ బట్ డెవిల్స్ వన్ పీపుల్. దేవుడు ప్రదేశంలో సైతాన్లు రాజ్యమేలుతున్నాయి. కలికాలం. న్యూస్ పేపర్ వాడికి చెప్పేశాను, పాలు వాడికి చెప్పేశాను. సాయంత్రం కిరాణా అంగట్లో కూడా మాట్లాడేస్తాను. వేరే ఏదైనా ఉంటే నేను చూసుకో. నానా ల్యాప్టాప్ మర్చిపోయాను. నానా స్కూల్ సంగతి ఏమైంది? నిన్న సుగుణన్ వచ్చాడు కదా, ఈ రోజు బ్యాంక్ వస్తానన్నాడు. నేను చూసుకుంటాను. కొత్తగా అద్దెకొచ్చారని చెప్పారు. మీ పేరు? దేవి. ఇలారా, నా కూతురు వైరమణి. ముద్దుగా అమ్ము అని పిలుస్తావు. నా పేరు సుమిత్ర. అదే మా ఇల్లు. హస్బెండ్ గల్ఫ్ లో ఉన్నారు. తిను మా అబ్బాయి. నీ పేరేంటి బాబు? రంజిత్. ఏం చేస్తున్నావు? వాడు మాట్లాడలేడు. ఫైనాన్స్ కాలేజ్లో చదువుతున్నాడు. మీ ఆయన? బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు. మేము బయటికి వెళ్తున్నాము, సమయం ఉన్నప్పుడు మా ఇంటికి రండి. సరేనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీకు ఇల్లు బాగా నచ్చిందా? చాలా నచ్చింది. సుగుణ అంటే నాకు మీతో ఒక 2-3 పనులు అవ్వాల్సి ఉన్నాయి. నిన్న మీరు చెప్పిన పనులన్నీ పూర్తయిపోయాయి. పాలవాడు సాయంత్రం నుండి పాలు పోయడం మొదలు పెడతాడు. పేపర్ వాడు రేపు పొద్దు నుంచి వేస్తాడు. ఇక గ్యాసు అది రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. ఇంకా మీకేం కావాలో చెప్పండి, చేసేస్తాను. ఈ రోజు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది. సర్వీస్ కి ఇచ్చి చాలా రోజులైంది. నా ఫ్రెండ్ ఒకడు మెకానిక్ ఉన్నాడు సార్. మీరు పొద్దున్నే స్కూటర్ ని ఇంట్లోనే వదిలేసారండి. వాడే స్కూటర్ ని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లి సరిచేసి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఏంటో చెప్పండి. అమ్మాయికి ఒక మంచి స్కూల్లో +1 అడ్మిషన్ కావాలి. అంతే కదా, అడ్మిషన్ దొరికిందనుకోండి. అదేలా? అదేంటంటే సార్, నేను నిన్న కంగారులో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఊర్లో పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు. ఈ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ కూడా అతనిదే. అంతెందుకు, మీరుంటున్న ఇల్లు కూడా అతనిదే. అతని బ్యాంకులో చేసిన డిపాజిట్ డబ్బుతోనే ఈ బ్యాంక్ కూడా రన్ అవుతోంది. తలికులం ట్రావెల్, తలికులం ఎస్టేట్, తలికులం హోటల్స్ ఇవన్నీ కూడా అతనికి చెందినవే సార్. అతనికి ఒక స్కూల్ కూడా ఉంది, అందుకనే అడ్మిషన్ దొరికేసింది అన్నాను. తలికులం జానచ్చన్ చాలా గొప్పవారు. ఆయనకి 2 అబ్బాయిలు, జార్జ్ కుట్టి, జోష్ కుట్టి. నిత్యం సహాయం చేసే మాత, ఎల్లవేళల అండగా ఉండాలి మాత, నీ దయ కోసం ప్రార్థిస్తున్నా మాత. అమ్మాయి మేరీ, ఏమే మేరీ? ఏంటమ్మా? మధ్యాహ్నం చేసిన చేపల వేపుల్లో మూతుందో లేదో చూడు, లేదంటే మూత పెట్టు, పిల్లి తినేస్తది. అలాగేనమ్మా. పరలోకమందున్న నా తల్లి మాత, నువ్వే సర్వవేళలా మమ్మల్ని కరుణించాలి. అయ్యో,
కోడిని కంపతో మూసానా? అమ్మాయి మేరీ, ఏంటమ్మా? నువ్వు పాపని పంపి కోడి మూసుందో లేదో చూడు. పాములు వచ్చే చోటు కదా. సరేనమ్మా, చూస్తాను. నువ్వు వెళ్ళి చూడవే. పని చెప్తే కోపగించుకుంటది. హే, పాపం కష్టపడుతుందని అయిన వాళ్ళని తెచ్చి పనికి పెట్టుకుంటే ఇంతే, తెగగించుకుంటుంది. నిత్య సహాయని మాత, ఆశీర్వదించాలి మాత, ఆశీర్వదించాలి మేరీ మాత. ఇప్పుడే గుర్తుకొచ్చింది, రబ్బరు రేటు పెరిగిపోతూ వస్తుంది. మాతా తిరణాల దగ్గరలో ఉంది. నీకు సమర్పించే కానుకలు తగ్గితే నన్ను తప్పుగా అనుకోకు మాతా. తరువాత జార్జి విషయం తల్లి. వాడికి పెళ్ళై 5 ఏళ్లైపోయింది. వాడి పెళ్ళాన్ని చూస్తే ఇంతవరకు బిడ్డను కనలేదు. ఏం చెయ్యాలి? నీ ముందు సాష్టాంగ పడాలి. టీవీ చూస్తూ ఉంటే తల్లవుతుందా? తనకు ఆశ లేకపోవచ్చు కాని నేను నా మనవడితో ఆడుకోవాలి కదా. అదేనమ్మా నా కొడుకు గురించి నిన్ను అడిగేది. బాగా విను, నీకు 1 నెలే టైం ఇస్తున్నాను. ఆలోపు జరిపించాలి. లేదంటే ఈ సబాస్టిన్ ద్వారా నేను అనుకున్నది జరిపించి చూపిస్తాను. ఆ తర్వాత నీ సాయం ఏది అక్కర్లేదని హ్యాపీగా ఉంటాను. మేరీ మాతను భయపెట్టే జపం చేస్తుంది అనుకుంటా. నీ ప్రార్థన వినడానికి మేరీ మాతకి చాలా ఓపిక కావాలి. అంతే కదా? ప్రార్థన మొదలెట్టగానే పాడుతుంది, మధ్యలో ఇంటి సమస్య, దాని తర్వాత పుకారు చేస్తుంది, ఆఖరిగా బెదిరిస్తుంది. ఇలా చూడండి, నేను ప్రార్థన చేసుకుంటుంటే మీరు ఇలా కూర్చొని తాగుతున్నారు. నన్ను తప్పు పట్టడానికి మీకు అర్హత లేదు. నేను రోజు మాతాని ప్రార్థించడం వల్లే మీరు మీ కొడుకు ఈరోజు సుఖంగా ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు ప్రేయరే చేయలేదు. ఆదివారం అయినా కూడా చర్చికి రారు. ఏదైనా శుభకార్యమో పెళ్ళో అంటే చర్చి పక్కకే రారు. వచ్చినా కూడా పిశాచాల్ని చూస్తున్నట్టు చర్చి ముందే నుంచుంటారు. ఇదిగో చూడే, చర్చికి పోయి ప్రార్థన చేయడం పెద్ద సమస్య కాదే. ఇదిగో చూడు, ఇక్కడ శుద్ధంగా ఉండాలి. హృదయం శుద్ధంగా ఉన్నవాడే పుణ్యం చేసేవాడు. మాత్రమే స్వర్గంలో చోటు లభిస్తుంది. ఇదంతా నీకెలా తెలుసురా? నేను 5-6 సంవత్సరాలు చర్చిలో ఫాదర్ దగ్గర ఉన్నాను కదా. రాత్రి అయితే అంతా ఏ మాటలు మాట్లాడుకుంటారు. తీసుకొస్తున్నాడు. రండి. సుగుణేనా? రా, కూర్చో. నమస్తే సార్. కలిసి వెళ్దామని వచ్చాం. ఇతను మన బ్యాంక్ వచ్చిన కొత్త మేనేజర్. పేరు శివరాజు. మన ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. ఏం తాగుతారయ్యా? లెమన్ జ్యూస్ జ్యూస్? ఏమొద్దులే. అదేం పర్వాలేదు, మొదటిసారిగా వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి. నీ వెళ్ళి లెమన్ జ్యూస్ చేస్తాను. 2 గ్లాసులు. అలాగే. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. ఇక్కడ మీ స్కూల్లో మా బిడ్డకు +1 అడ్మిషన్ కావాలి. అదే విషయం. స్కూల్ వ్యవహారాలంతా చూసుకునేది నా పెద్ద కొడుకు జార్జి కుట్టి. నేను వాడితో చెప్తాను. సరేనండి. నేను కూడా కొత్త మేనేజర్ని చూడాలనుకున్నాను. నా చిన్న కొడుకు జోర్జ్ కుట్టి ఎస్టేట్ లో ఉన్నాడు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ తో మిమ్మల్ని కలవాలని వస్తాడు. అది మీరు చూసి లోన్ కొంచెం శాంక్షన్ చేసి పెట్టండి. చూసుకుంటానండి. ఒక రోజు ఇంట్లో వాళ్ళని తీసుకురా, నేను కూడా చూడాలిగా. నేను నా ఫ్యామిలీ తీసుకుని ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. నిన్నెవర్రా అడిగింది? బాబుని అడిగాను. సరేనండి, మేము వస్తాము. రే సిగుణ, రేపు నువ్వు ఇక్కడికి రావాలి. ఎందుకు? మనం ఆ కొబ్బరి తోట వరకు వెళ్ళాలిరా. ఇదే ఇక్కడ ఉన్న సమస్య. వీళ్ళింట్లో ఏ పని కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నన్నే పిలుస్తారు. అవునవును, అవన్నీ నాకు తెలుసు. ఆ కొబ్బరి తోట తీసుకున్న దగ్గర నుంచి నువ్వు అక్కడికి వెళ్ళడం రావడం, నీ విషయం నాకు తెలీదా? ఏ నవ్వకురా.